విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ నగర ట్రాఫిక్ నియంత్రణకు మరో ముందడుగు వేసిన పోలీస్ శాఖ. తీరంలోని నూతన వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, నగర కమిషనర్లు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ని ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి డిమాండ్. వ్యాలంటైన్స్ డే బహిష్కరించాలని డిమాండ్ చేసిన జనజాగరణ సమితి. ప్రేమ పేరుతో విచ్చలవిడితనాన్ని వ్యతిరేకించాలంటూ పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికై అడిషనల్ డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఏ రవిశంకర్ అన్ని శాఖల భాగస్వామ్యంతోనే మరో ముందడుగు వేశారు. నగరంలోని పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికై ట్రాఫిక్ సిబ్బంది ప్రమాద సమయాల్లోని అవసరమైన ట్రాఫిక్ పోలీసు వాహనాల సంఖ్య మరింత పెంచే దిశగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పలు ప్రైవేట్ సంస్థలు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలోని భాగంగా నగర ట్రాఫిక్ విభాగానికి అవసరమైన వాహనాలు, ఇతర సామాగ్రి సమకూర్చుతున్నారు. ఆ ప్రయత్నంలోని భాగంగానే విశాఖపట్నంలో ఉన్న ఆర్క్యులర్ మెటీరియల్ నిపాన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా 32 మోటార్ సైకిల్స్లను, ఒక క్రేన్ను అందించారు. ఈ కార్యక్రమాన్ని సాగర్ తీరంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ సంయుక్తంగా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ఈ వాహనాల ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికై మొత్తం 20 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా విశాఖ నగర ప్రజలకు ట్రాఫిక్ పరంగా మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తూ నగరంలో రోడ్డు ప్రమాదాన్ని అరికడుతూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. The second is about cyber crimes. Maakuda, we have also identified this as a priority problem. Deenni drishlo petkoni we wanted to do something, but then apart from enforcement, there are a lot of other financial issues. So konni vishayalu cheyalekapotunnamu. Ee traffic samasya పూర్తిగా మనం ఏదైనా ముందుకు తీసుకెళ్లాలంటే there are a lot of they call stakeholders who have to come together. We are extremely happy that ArcelorMittal and Nippon Steels, one of the giant companies in the field of steel, have come forward and donated 32 motorcycles. And మేము చెప్పిన విధంగా దాన్ని చాలా వరకు మోడిఫై చేసి దాంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, తర్వాత ఫస్ట్ టైం at least I have not seen in India anywhere this type of a display board, a warning sign which is there. It's again an innovation. So constables and others who are there in the field who are using the vehicle, they will also be educators and warners. Instead of just like that తీసుకెళ్ళి ఆపి బండి ఆపి చలానా రేస్ చేయకుండా they will also warn them. అదే విధంగా ఎవరైనా ఆపాలంటే స్టాప్ అని చెప్తాం. ఎందుకంటే ఇఫ్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ నంబర్ అసలు లేదు బండిలో అంటే ఆ విధంగా వైలేటర్స్ ముందు వెళ్ళి బండి ఓవర్టేక్ చేసి ముందు వెళ్ళి స్టాప్ అని సిగ్నల్ చెప్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆయనే దిగి బండి ఆపి పక్కకు పెట్టి ఈ లోపల వీడు పారిపోతారు. సో అదంతా కూడా ఒక అదుపులో తీసుకురావాలంటే ఆ ఉద్దేశంతో ఈ విధంగా డిస్ప్లే బోర్డ్స్ అని కూడా ప్రతి బండిలో మేము అడిగిన వెంటనే దే హ్యావ్ కంప్లైడ్ విత్ ఇట్, which is a great thing. We are all committed towards safe driving in the city, and దీంట్లో భాగంగా I expect all of you to send the good message around. Wherever you find traffic violators, WhatsApp message number undi, aa number lo meer andaru kuda photograph teesi petteste we will definitely raise a challan. Vidhanga self regulation, instead of police coming and regulating, instead of police vachi mimmalni aapi bayapetti photo teesi idantha cheyakunda you yourself can regulate the society. Numbers spashtanga kanapadte chalu maaku, we will take appropriate disciplinary action against those persons. Repeat offender ganaka unte ayanaki license cancellation, tarvata vehicle seizure, iటువంటి విషయాలన్నీ కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు. Got some traffic jackets because our fellows are working under very difficult conditions. ఇప్పుడు నైట్ అంతా పని చేస్తున్నప్పుడు ఈ రిఫ్లెక్టర్ జాకెట్స్ అన్ని ఉంటే they are also safe on the roads. Those signals, handheld signals, tarvata these locks,
బండిలు రాంగ్ సైడ్ పార్క్ చేసుకొని వాళ్ళు వెళ్ళి డిన్నర్ చేస్తూ ఉంటారు, తర్వాత చాలాసేపు తర్వాత వస్తారు. ఈ లోపల రోడ్ స్పేస్ చాలా నేరో అయిపోతుంది. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా లాక్స్ కొనుక్కున్నాము. ఈ లాక్స్ అన్ని కూడా భయంకరంగా ఉపయోగిస్తాము ఇప్పుడు, ఎందుకంటే రాంగ్ పార్కింగ్ అండ్ దీనివల్ల కూడా చాలా యాక్సిడెంట్, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇదన్నీ కూడా ఒక ప్రణాళిక పరంగా ముందుకు వెళ్తున్నాము. దీంట్లో మీ అందరి సహాయ సహకారం కావాలి. అండ్ ద ఎగ్జాంపులరీ సపోర్ట్ గివెన్ బై ArcelorMittal is really praiseworthy. I expect people and companies of such nature to come forward and try to contribute to safe driving and safe travel in at least in the city of Vizag. రాబో రోజులో తప్పకుండా మీరు అందరూ కూడా చేంజ్ చూస్తారు. ఇప్పుడు దాదాపు 300 మంది మన రోడ్స్ మీద ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో ఈ సంఖ్య అంతా కూడా బాగా తగ్గుతుంది. అదేవిధంగా వీ వాంట్ టు టేకప్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ అ బిగ్ వే. ఈ ఇనిషియేటివ్ చాలా బాగా ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇన్నోవేటివ్గా అలాగే ఎడ్యుకేటివ్గా కూడా ఉంది. స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే ఫెటాలిటీస్ కానీ విశాఖపట్నం రికార్డ్ చేశాం సార్. గ్రిల్స్ కూడా అగైన్ మనకి జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టినప్పుడు అవి గ్రిల్స్ కానీ పెట్టించడం జరిగింది సార్. కొత్తగా ఐలాండ్స్ దెన్ ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్స్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సుమారుగా అయితే మొత్తం 30 crores ఇంతవరకు ఎఫర్ట్స్ పెట్టి అన్ని రకాల వర్కులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. ఇది కాకుండా కూడా ఇంకా కొన్ని ఏదైతే మనకి బేసిక్గా సివిల్ పోలీసు, తర్వాత ట్రాఫిక్ పోలీసు, అలాగే మనకి రోడ్ ట్రాఫిక్ అంతా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు, దెన్ GVMC, R&B, అలాగే నేషనల్ హైవేస్, అలాగే VMRD. సో వీళ్ళందరూ జాయింట్ ఇన్స్పెక్షన్లో సెవరల్ ఇష్యూస్ దే బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ది అథారిటీ ఆల్సో సార్. ఆ జాయింట్ ఇన్స్పెక్షన్లో తేలినప్పుడు మనము ఆ రోడ్స్ని డెవలప్ చేయడం కానీ, అటు విజిబిలిటీ పెంచడం కానీ, లేదంటే మనకి సేఫ్టీ పెంచే క్రమంలో చాలా ఏర్పాట్లు చేస్తున్నాం సార్. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా మళ్ళీ ఈ ఇయర్ కూడా అదే విధంగా కంటిన్యూ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. చాలా రోడ్స్ వైడనింగ్ టేకప్ చేసాం సిటీలో. ఆల్మోస్ట్ విత్ 150 కోట్లతో GVMC సహకారంతో ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 27 kilometers రోడ్ లెంత్ మనం వైడనింగ్ స్టార్ట్ చేసాం సార్. అంటే ఉన్న రోడ్డు వైడనింగు, ఎక్కడైతే మనకి రోడ్డుకు దెబ్బతినేదో అక్కడ మనకి రీలేయరింగ్ అలాంటివి చేస్తున్నాము. అలాగే మీరు కొన్ని చోట్ల గమనిస్తే కూడా మనకు ఆల్టర్నేటివ్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. అంటే న్యూ రోడ్ లేయింగ్ కానీ, ఇంక్లూడింగ్ మనకి బోయిపాలెం జంక్షన్ టు కాపులపూడి కూడా చేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ 7 kilometers వర్క్ టేకప్ చేసాం. దానికి ఇవన్నీ ఎఫర్ట్స్ కూడా బేసిక్లీ ఏంటంటే ఫైనల్గా ఈ సిటీలో మనకి కంఫర్ట్ పెంచాలి, సిటీలో మోటరబిలిటీ పెంచాలి, లేదంటే సేఫ్టీ క్లైమేట్ ఇవ్వాలి, ఆల్ కమ్యూటర్స్ అన్న ఉద్దేశంతో మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇవన్నీ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం సార్. బేసిక్గా ఆ రోడ్స్ని కాపాడుకోవడము, అక్కడ పబ్లిక్ని కమ్యూటర్స్ని టైం టు టైం వాళ్ళని డిసిప్లిన్గా మనకు సిగ్నల్స్ పాటించి అలా చేయడము, అలాగే రూల్స్కి అవాయిడ్ చేయడం అనేది ఫైనల్గా ఇట్స్ కంటిన్యూస్ యాక్టివిటీ ఆఫ్ ది ట్రాఫిక్ పోలీస్ సార్. సార్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సార్, మీరు వచ్చిన తర్వాత స్పెషల్లీ ఈ 4-5 monthsలో మీరు ట్రాఫిక్ పోలీసు లేదంటే ట్రాఫిక్ కంట్రోల్ మీద చాలా మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకా వేరెవర్ దెర్ ఈస్ recommendation from the police department including the traffic police sir, certainly we will be more than eager to take up those roads in the interest of the public sir. 35 traffic bikes ఇవ్వడము అది కూడా వెరీ ఇన్నోవేటివ్గా వెరీ అంటే న్యూ కైండ్ ఆఫ్ సెటప్తో వాళ్ళు అంటే వెనక ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అలాగే చిన్న ఒక స్క్రీన్ కూడా ఇచ్చి పబ్లిక్కి ఒక వార్నింగ్ లాగా లేదంటే ఒక ఎడ్యుకేటివ్గా ఒక అలర్ట్ లాగా పెట్టడం అనేది it's a great thing sir. And at the same time I think they have also given towing vehicle also, and further they have also asked for support of new 25 more vehicles also. I again sincerely thank ArcelorMittal people for supporting the city police locally. In turn I think you are indirectly supporting the public. I think once again congratulate the management of the ArcelorMittal for supporting continuously in this occasion. I also congratulate Commissioner of Police garu Ravishankar Ayyanar garu for his sincere efforts in trying in putting his best efforts to ease the traffic difficulties in the city, and also to make policing very close to the public also sir. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన మూక్ నాయక్ పత్రికకు 104 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖలో ఓ సదస్సును నిర్వహించారు.
అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో మీడియా సామాజిక న్యాయం అనే పేరుతోని సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి వజ్రోత్సవం జరుపుకుంటున్నామని, స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అంటూ కొనియాడారు. మూక్ నాయక్ అనేది మరాఠీ భాషకు చెందిన పత్రిక అని, అట్టడుగు వర్గాల వారికి, నిమ్న జాతుల వారికి, దోపిడీకి గురైన వారికి పిడికిలు బిగించే అవకాశాన్ని అక్షరాయుధం ద్వారా సాధించేందుకు అవకాశం కల్పించారని హితవు పలికారు. ప్రారంభించిన అనేక పత్రికలతో పాటు వారి స్ఫూర్తితో అక్షర అధ్యయనం చేసిన ఎందరో మహనీయుల స్ఫూర్తితో ఆ కార్యక్రమం సజావుగా పూర్తి చేశాం. ఇవాళ 2 సందర్భాలను పురస్కరించుకొని అంబేద్కర్ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఒకటి, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భం ఒకటి. మనం ఇంత స్వేచ్ఛగా, ఎంతో నిర్బంధం ఉన్నా కూడా ఎంత స్వేచ్ఛగా మాట్లాడడానికి మనకి ఈ మైకు పట్టుకునే అవకాశాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో మనం ఇదంతా మాట్లాడగలుగుతున్నాం. ఒక చిన్న విజ్ఞప్తి, మఫ్టీలో ఎవరైనా మన సోదరులు, పోలీస్ సోదరులు ఉంటే కేవలం మేము మాట్లాడిన వాస్తవాలను మాత్రమే అందించండి, లేకపోతే మా మీద అర్బన్ నక్సలైట్ అని చెప్పి మళ్ళీ ఏదో ఒక బిరుదు తగిలించే అవకాశం ఉంది. దయచేసి అలాంటిదే లేదు. మేము అట్టడుగు వర్గాల వాళ్ళం, వాయిస్లెస్గా మేమందరం అనుకుంటున్నాం. మా వాయిస్ని కూడా మీరు అప్పుడప్పుడు వినండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, అంబేద్కర్ గురించి చెప్పాలంటే మన వెనుకున్న మూక్ నాయక్, అది మరాఠీ పత్రిక. మూక్ అంటే వాయిస్ లేని వాళ్ళు, మోగజనం అంటాం కదా, మోగజనగళం. అది ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిమ్న జాతులు ఉన్నారో, ఎవరైతే దోపిడికి రాపిడికి గురవుతున్నారో, ఎవరైతే బానిసత్వంలో మగ్గుతున్నారో. నిజి షోటోకాన్ కరాటే అసోసియేషన్, నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలోని కరాటే పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమానికి గాను సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని పోర్టు కళావని స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలు 3 రోజుల పాటు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ మహిళలకు ఎంతో అవసరమని, మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ లేకపోవడంతో ఎవరికి వారు సొంత రక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. ప్రతి ఇంటిలో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇది నిజి షోటోకాన్ కరాటే అసోసియేషన్ అండ్ నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఇద్దరు కలిసి జాయింట్గా చేస్తున్న టోర్నమెంట్ 3 days, ఈరోజు, రేపు, ఎల్లుండి. సో నేషనల్ రేపు చాలామంది వస్తున్నారు. ఈరోజు జస్ట్ ఇది ఓపెనింగ్ సెరమనీ. సో మార్షల్ ఆర్ట్స్ విషయంలో మీకు అందరికీ తెలిసి విశాఖపట్నం రెగ్యులర్గా నేను వస్తున్నాను. రెగ్యులర్గా వాళ్ళు కూడా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు, మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. సో కరాటే ఇంప్రూవ్మెంట్ కోసం మరి దీంట్లో మీకు ఇంతకుముందు అయితే ఇంటర్నేషనల్ కానీ, ఏషియన్ కానీ ఇవన్నీ టోర్నమెంట్స్ చేసాం. మరి ముఖ్యంగా ఎక్స్-ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ గారు ఆయన లీడర్షిప్లో చేసాం. సో ఇప్పుడు అదే స్పిరిట్తో ఏంటంటే మేము కంటిన్యూ చేస్తాం. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది మహిళలకి ఇది రీచ్ అవ్వాలి, మహిళలు దీని అర్థం ఏంటో తెలుసుకొని. ఎందుకంటే ఈరోజు మన దేశంలో మొత్తానికి ఏంటంటే మహిళలకి రక్షణ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ సెంటర్లో ఎవరు మారినా మహిళలకు జరగాల్సిన అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళలకు జరగాల్సిన రేపు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తారు, దాని గురించి ఎవరు పట్టించుకుంటారో తెలియదు. కానీ అక్కడ ఎవరో ఒక ప్రాణం అక్కడ బలి అవుతూనే ఉంది. సో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం కాదు. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో కనుక మహిళలు ఉంటే మీరు వేరే అన్నీ నేర్పించండి. అంటే పెయింటింగ్, డాన్సింగ్, మ్యూజిక్ నేర్పించండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే పిల్లలు, అమ్మాయిలు బయటికి వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఉద్యోగంకి వెళ్ళాలి, దేశం వదిలేసి విదేశాలకు వెళ్ళాలి. అందరికీ తల్లిదండ్రులు టెన్షన్ ఉంటుంది, బయట అమ్మాయి ఎలా ఒంటరిగా బతుకుతుంది అని. అదే మాదిరి ఈరోజు కూడా రాత్రి 12 గంటల తర్వాత తెల్లారుజాము వరకు ఇండియాలో ఒక మహిళ ఒంటరిగా నడవడానికి వీల్లేదు.
సేఫ్టీ వేర్. వీటన్నిటికీ ఏంటంటే పరిష్కారం సెల్ఫ్ డిఫెన్స్. హెల్త్ విషయంలో చాలామంది చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇప్పుడు చాలా స్పీడ్గా ఉంది. బికాస్ ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత జంక్ ఫుడ్ తినడంతో, ఎక్సర్సైజ్ లేక. మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వీటికి చాలా దూరంగా ఉండొచ్చు. జెనెటిక్ ప్రాబ్లం అంటే అది మనం ఏం చేయలేం. అంటే కల్తీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నింటిలో కల్తీ ఉంది. దీని గురించి కూడా గవర్నమెంట్ ఏమో పట్టించుకోవట్లేదు. మొత్తం కల్తీ ఉన్నాయి. అందుకే టేస్ట్, కలర్ ఇవన్నీ అట్రాక్టివ్గా ఉండడానికి చేస్తున్నారు. మనకి తెలిసి మనం తింటున్నాం. ముందు నుంచే ఈ ఎక్సర్సైజెస్, మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చేసి తల జుట్టు నుంచి కింద కాలు గోరు వరకు చాలా ఉపయోగం. నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. నా 50 years స్పోర్ట్స్ స్టేడియం ఇచ్చిన కాశీ విశ్వనాథ్ గారికి, అలాగే మన గాడి రత్నాకర్ గారికి, గాడి సత్యనారాయణ గారికి, ఆల్ ది స్పాన్సర్స్ కమ్ టుడే, వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా నాయుడు మంచి టోర్నమెంట్, మంచి ఫుడ్, అందరికీ మంచి డిసిప్లిన్తో ఇప్పుడు వరకు 3 రోజులు 5 రోజులు నేను ఎక్కడ చూడలేదు. 5 days ఇంటర్నేషనల్ టోర్నమెంట్, 4 days ఏషియన్ టోర్నమెంట్, 3 days నేషనల్ టోర్నమెంట్ ఇలా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి టోర్నమెంట్కి నేను వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. అంటే నాయుడుకి ధన్యవాదాలు. ఇలా మాస్టర్స్ అందరికీ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాలని చెప్పేసి పేరు పేరు. వైసీపీ తొత్తుగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కేంద్ర ఎన్నికల కమిషన్కు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కలెక్టర్ మల్లికార్జున వ్యవహారంపై చీఫ్ సెక్రటరీ, ఎలక్షన్ కమిషన్లకు ఫిర్యాదు చేశామంటూ ఆయన వెల్లడించారు. దసపల్ల, హైగ్రీవా భూములు అధికార పార్టీ నేతల పరారయ్యాయని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మార్పు జరిగిందని, రామానాయుడు స్టూడియోలో ఇళ్ల కోసం లేఅవుట్లు వేశారని తెలియజేశారు. టీడీపీ సానుభూతి పట్ల ఓటర్ను ఇష్టానుసారంగా తొలగించారంటూ ఆరోపించారు. ఫామ్ 7 పెట్టేందుకు 149 మంది వ్యక్తుల్ని పనిచేశారని, కొత్త ఓట్లతోనే డబుల్ ఎంట్రీలు జరిగాయని చెప్పారు. దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేర్చారని, ఒకే బూత్లోని డూప్లికేట్ ఎపిక్ నెంబర్లు ఎంట్రీ చేశారని మండిపడ్డారు. వీటిపైన కలెక్టర్కు ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజులతో కలిసి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. వర్గాల్లో అవకతవకలే కాకుండా విశాఖ నగరంలో అనేక భూ కుంభకోణాలకు కూడా ఈయన కారకుడు మీ అందరికీ తెలుసు. అందుకని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తొత్తుగా ప్రవర్తించడం వలన ఆయన్ని ఎన్నికల విధుల నుంచి ఎంక్వైరీ చేసి తప్పించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి నిన్ననే, అదే రకంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి మీనా గారికి కూడా లెటర్ పెడతాం జరిగింది. దానికి ఉదాహరణగా విశాఖ నగరంలో దసపల్లా భూముల విషయంలో కానీ, అలాగే హైగ్రీవా విషయంలో కానీ, అలాగే మాస్టర్ ప్లాను అనేక ప్రాంతాల్లో విఎంఆర్డీఏలో రూపొందించలేదు. విజయసాయి రెడ్డి గారి ఆఫీసులో ఈ మాస్టర్ ప్లాను రూపొందించడం జరిగిందని గతంలో నేను అనేక మార్లు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారే గత 2 సంవత్సరాల నుంచి ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించే సమయంలో విఎంఆర్డీఏ కమిషనర్ గారు కూడా ఈయనే ఉండటం జరిగింది. దానికి ఉదాహరణ రామానాయుడు స్టూడియో. నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించి వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకోవటానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే మల్టీపర్పస్ జోను బీచ్ రోడ్ అంతా మాస్టర్ ప్లాన్లో పెట్టారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాటిని కలెక్టర్ గారు, ఇప్పుడు కమిషనర్ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జి విఎంఆర్డీఏకి, ఈయన మాస్టర్ ప్లాన్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పినట్లుగా ఈయన ప్రవర్తించడం జరిగింది. అందుకే సుప్రీంకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. ఈరోజు రామానాయుడు స్టూడియో ప్లాట్లేసి అమ్మేస్తే, కొండలన్నీ పిండైపోతే, హౌసింగ్ స్కీములు వచ్చేస్తే, రేపు ఫర్దర్గా హిల్ 1 కానీ, హిల్ 2 కానీ, హిల్ 3 కానీ ఉన్న ఐటీ సదులు కానీ, అదే కానీ సాఫ్ట్వేర్ కానీ అందరూ కూడా గజం 70-80 వేల రూపాయలకి అమ్మేసుకుని ఆ రోజు 10 లక్షలకో 20 లక్షలకో ఐటీ కోసం, వీటి కోసం, డెవలప్మెంట్ కోసం విశాఖ నగరంలో ఇస్తే అవన్నీ ప్లాట్లు వేసుకుని పర్యావరణం పాడైపోయి ప్లాట్లు అమ్మేసుకుని ఈ భోగాపురంలో ఏ 2-3 కోట్ల ఎకరానికి వెళ్ళిపోతే విశాఖ నగరంలో ఐటీ పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ పరిస్థితి ఏంటి? అందుకే రామానాయుడు స్టూడియోని ఇళ్ల ప్లాట్ల కింద, హౌసింగ్ కింద అవ్వకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను స్టే తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. వీటన్నిటిలో కూడా ఈ కాకుండా ముదపాక భూముల విషయంలో కూడా ముదపాక గ్రామ ప్రజలు హైకోర్టును ఆశ్రయించి ఇదే కలెక్టర్ మల్లికార్జున గారి మీద కంటెంప్ట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఈ కలెక్టర్ గారు ఈ భూ కుంభకోణాలతో పాటు గతంలో మీకు తెలుసు విశాఖ తూర్పు నియోజకవర్గంలో
సుమారుగా 40,000 ఓట్లు తొలగించారు. అదే రకంగా నార్త్ నియోజకవర్గం విష్ణు కుమార్ రాజు గారు కూడా పురంధేశ్వర్ గారితో పాటు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కంప్లైంట్ ఇచ్చింది. అదే రకంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ గణబాబు గారు సుమారు 40,000 ఓట్లు పోయినాయని ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గణబాబు గారి నియోజకవర్గంలో అయితే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసి ఆయనకి నివేదిక ఇచ్చిన పాపాన పోలా. నెల రోజులు అయింది కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చి, ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన 140 మంది వ్యక్తులు 4,000 ఓట్లు తొలగించడానికి ఫామ్ 7 పెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న జరుగు పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కంచరపాలెం సిఐటియు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. దానిలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటుగా పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, చమురు సంస్థలు, గనులు, అంతరిక్షంతో పాటుగా రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తుందంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ అనుకూల విధానాలని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఈరోజు దేశ ప్రజల మీద విభజన తీసుకొస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు నెల 16వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశ ఆర్థిక రంగానికి వెనుముకగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీ అధినేతలైనటువంటి అంబానీ, అదానీ, టాటాలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేశ ఆర్థిక రంగానికే కాకుండా ఈరోజు వ్యవసాయం ఏదైతే ఉందో వ్యవసాయానికి కూడా కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు 3 నల్ల వ్యవసాయ సాగు చట్టాలను తీసుకొచ్చి వాటిని కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ కాలం నాడు కార్మికులు సాధించుకున్నటువంటి న్యాయమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా కుదించి ఈరోజు యాజమాన్యానికి అనుకూలంగా చట్టాలను రూపొందించారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను కానీ ఏవి అమలు చేయకుండా ఈ రాష్ట్రాన్ని దిక్కులేనటువంటి రాష్ట్రంగా చేయడంలో ప్రధానమైన పాత్రను పోషించింది భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అన్ని అంశాలని క్రోడీకరించి దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు 16వ తేదీన సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను దేశ ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఆ స్వరం తెలుగువారికి కాలం ప్రసాదించిన వరం, ఆ గలం తెలుగువారి గుండెల్లో ప్రవహించే జీవజలం, ఆ గాత్రం మాధుర్యం సౌందర్యం కలిపిన సంగమం. ఘంటసాల పాటంటే పండిత పామరులే కాదు, అబాల గోపాలం కూడా పరవశించిపోతుంది. కృష్ణమ్మ ఒడిలో పుట్టి ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవనదాత్రికి జేజేలు పలికిన గానలోలుడు ఘంటసాల. రేపు ఘంటసాల వర్ధంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. గాన గంధర్వుడు ఘంటసాల 1922 డిసెంబర్ 4వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ సమీపాన చౌటపల్లిలో జన్మించారు. తండ్రి సూర్యనారాయణ, తల్లి రత్నమ్మ. ఘంటసాలకు తొలినాళ్లలో సంగీతం నేర్పిన గురువుగారు పట్రాయిని సీతారామ శాస్త్రి. విజయనగరంలో ఘంటసాల సంగీతం నేర్చుకునే నాటికి సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా ద్వారం వెంకటస్వామి నాయుడు ఉండేవారు. ఘంటసాల విజయనగరం మహారాజా సంగీత నృత్య కళాశాలలో శాస్త్రీయ సంగీతాన్ని 1936 నుండి 1942 సంవత్సరం వరకు నేర్చుకొని డిప్లొమాను సాధించారు. ద్వారం వెంకటస్వామి నాయుడు చేతుల మీదుగా సంగీత విద్వాన్ పట్టాను పొందారు. ఆయన సాధన చేసినది శాస్త్రీయ సంగీతమే గాని నాటకాలు, హరికథలు, బుర్రకథలు, సినిమాలు, వీధి భాగవతాలు, బొమ్మలాటలు, జముకుల పాటలు, గొల్ల సుద్దలు, తప్పెటగుళ్ళు తదితర కళారూపాలు ఎంతో ఆసక్తి కనబరిచి వాటిని ఆయన ఆస్వాదించేవారు. అప్పట్లో ప్రముఖ హరికథ భాగవతార్గా పేరొందిన చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ మారుతి భక్త మండలి పేరిట హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణదాసు చేతుల మీదుగా ఘంటసాలకు ఒక తంబుర బహూకరించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. పలు వేదికలపై విప్లవ గీతాలను ఆలపించి వేల మంది భారతీయులు తమ మాతృదేశ స్వాతంత్ర్యం పట్ల పోరాడేలా స్ఫూర్తిని ఇచ్చారు. ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైలు పట్టాలను పీకివేశారు.
దానికి ప్రతిఫలంగా బళ్ళారిలోని ఆలీపూర్ జైలులో 18 మాసాలు కఠిన శిక్షను అనుభవించారు. ఘంటసాల 656 సినిమాలకు 14,800 పాటలు పాడారు. 101 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1944లో సముద్రాల రాఘవాచార్యులు గారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో మద్రాసు వెళ్లి సినీ రంగంలో ప్రవేశించారు. ఘంటసాల గాత్రాన్ని తొలిసారిగా ఆకాశవాణి ద్వారా పరిచయం చేసిన ఘనత బాలాంత్రపు రజనీకాంతరావు గారికి దక్కింది. 1945లో హెచ్ఎంవి సంస్థకు ఘంటసాల గారి పద్యాలు పాటలు పేకెట్టి శివరాం గారు రికార్డు చేశారు. ఘంటసాల పాటలకు సంగీత దర్శకత్వం వహించే అదృష్టం 53 మంది సంగీత దర్శకులకు లభ్యమైంది. పిలిచిన పలుకవో జవరాల చిలిపిగనను చేరరావా రావా. భాషలో ఘంటసాల 82 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఘంటసాలకు పాటలు రాసిన అదృష్టం 62 మంది రచయితలకు దక్కింది. ఏడలోనే అలపైడి బొమ్మ నీదన్నే తిలకమ్మ కొండలే రగిలే వడగాలి కొండలే రగిలే వడగాలి. ఘంటసాల స్వయంగా రాయగా బహుదూరపు బాటసారి మరువలేని సూటిగా పోయే జీవిత నౌక తదితర పాటలను రాసి గ్రామ ఫోన్ రికార్డులుగా విడుదల చేశారు. ఘంటసాలకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1974 ఫిబ్రవరి 10వ తేదీన శ్రీ భద్రాచల వైభవం చిత్రం కోసం పాడిన పాటే ఆయన జీవితంలో పాడిన చివరి పాట. నాళ్లలోనూ అన్ని నోళ్లలోనూ ఆయన పాడిన పాటలు, సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలోని పాటలు ఆ చంద్ర తారార్కం వినబడుతూనే ఉంటాయి. ప్రజా చైతన్యానికే శంకరావం అంటూ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరావం పేరుతోని ప్రజల్లోకి వస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అరాచకాలను వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే వస్తున్నారని అన్నారు. శంకరావం నాదమే జగన్ పాలనకు చర్మగీతం. యువకలం పేరుతో సుమారు 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సుమారు 120 నియోజకవర్గాల వరకు పూర్తి చేశారంటూ తెలియజేశారు. ఆ యాత్ర పూర్తి కానటువంటి సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాలను శంకరావంలో పూర్తి చేస్తారని చెప్పారు. నారా లోకేష్ గారు శంకరావం అనే పేరుతో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరి ఆయన చేస్తున్న ఈ శంకరావం నాదమే ఈ శంకరావం. ఈ శంకరావం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, యోగాల పేరుతో మరి ఆయన సుమారు 3,000 దగ్గర 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సుమారు 120 నియోజకవర్గాల వరకు కవర్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సమస్యలు, నిరుద్యోగ సమస్య, అలాగే నిరుద్యోగ యువత సమస్య, కార్మికుల సమస్య, రైతుల సమస్య, ఇలాగ అన్ని సమస్యలు మరి ఆయన కనుక్కుంటూ వారి యొక్క బాధలను వింటూ యోగాలం యాత్ర జరిగింది. ఆ యాత్రలో భాగంగా సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో మరి ఆయన పర్యటించడం జరగలేదు. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో పర్యటించి ఆ ప్రజల యొక్క బాధలు లేక అక్కడ రకరకాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఈ శంకరావం ద్వారా తెలుసుకొని అవి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా అవి పరిష్కార దిశగా ప్రయత్నం చేయడానికి దోహదపడతాయనే ఉద్దేశంతో ఈ శంకరావం మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళ రాష్ట్రం మొత్తం దివాలా దిశలో ఉంది. ఎప్పటికి కూడా ఈ నెల జీతాలు చాలామందికి వేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి సుమారు 92,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను ఆమోదించడం జరిగింది. ఈ బడ్జెట్ కేవలం 4 నెలలకు మాత్రమే. మరి ఈ 4 నెలల్లో ఈ బడ్జెట్ మరి ఎవరో పంచుతారో మరి ఎవరికి ఇస్తారో తెలియదు. కానీ మరి ఇంకా బటన్లకే కార్యక్రమాలు ఉన్నాయో ఏమో ఆ పేరు మీద, లేకపోతే ఈ జగన్ రెడ్డి అండ్ వర్గం దోచుకోవడానికి బిల్లుల పేరు మీద చెల్లించి దొంగ బిల్లులు పెట్టి దోచుకోవడానికి దాచుకోవడానికి రేపు ఎన్నికల్లో వాడడానికి ఉపయోగిస్తారేమో అని చెప్పి మా అనుమానం. ఏకే ఎంటర్టైన్మెంట్ హాస్య మూవీస్ బ్యానర్ పైన రాజేంద్ర దండా నిర్మించిన మ్యాజికల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు భైరవకోన చిత్ర యూనిట్ శనివారం విశాఖలో సందడి చేశారు. ఈ సందర్భంగా నగరంలో ఓ హోటల్లో చిత్ర హీరో సందీప్ కిషన్, హీరోయిన్లు వర్ష, కావ్య దాఫర్,
డైరెక్టర్లు విఐ ఆనంద్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. హీరో సందీప్ కిషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చిత్రం నెల 16న విడుదలవుతుందని, ప్రేమికుల దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని హితవు పలికారు. గతంలోని టైగర్ ఎక్కడికి పోతావు, చిన్నవాడ, బ్రహ్మాజీ, వైవా హర్ష, రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషించారని, ఈ సినిమాకు 2 సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ఈ ఏడాది 3 చిత్రాలు వస్తున్నాయని, మాయావతి బ్యాక్గ్రౌండ్ స్కోర్, శేఖర్ చంద్ర, కార్తికేయ 4 పాటలు, పక్కా తెలుగు కమర్షియల్ సినిమా అని అన్నారు. ఈ సినిమా పాడేరు, ఆదిలాబాద్ జిల్లాలో షూటింగ్ చేశామని, హారర్ థ్రిల్లర్ జోనర్లో ఉండటంతో పాటుగా కామెడీ కూడా ఉంటుందని చెప్పారు. నేను చాలా లక్కీ అనుకుంటున్నా నాకు ఈ రోల్ దొరికినందుకు, భూమి అనే ఒక పాత్ర. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ a character I've done before, and I'm very excited for people to see me in this role, and I'm very grateful V.I. Anand garu nannu ee role ki choose chesinanduku. And Telugu audience in general oka kottaga edaina vaste they are accepting it wholeheartedly, and మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ స్టోరీలో చాలా కొత్తగా ఏదో ఉంది. అండ్ మీరు అడిగారు కదా విరూపాక్షకి మా మూవీకి ఏం సిమిలారిటీ ఏంటుందంటే, ది ఓన్లీ సిమిలారిటీ వుడ్ బీ ద ఎంటర్టైన్మెంట్ పోర్షన్ అనుకుంటా. దర్ ఇస్ సో మచ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఆ ఫిల్మ్ యాజ్ వెల్. అండ్ మా మూవీలో వచ్చిన 2 సాంగ్స్ హమ్మ హమ్మ అండ్ నిజమేనే చెప్తున్నా, వీ వుడ్ లైక్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్విటేషన్ కార్డ్ ఫర్ అవర్ మూవీ. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ద మూవీ హస్ కమ్ అవుట్ రియలీ రియలీ వెల్, అండ్ మీరందరూ చూసి చాలా హ్యాపీగా ఉంటారు అని నాకు నమ్మకం ఉంది. సో నేను అన్ని ఇంటర్వ్యూస్లో ఇదొకటి చెప్తున్నా, ఆ మూవీస్లో నేను గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్ ప్లే చేశాను. దీంట్లో గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ అని, ఎందుకంటే ఇది ఒక ట్రైబల్ గర్ల్ రోల్ నాది. సో దాంట్లో ఒక చాలా లైక్ ఇన్నసెంట్ గర్ల్ నాకు చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎవ్రీవన్ టు వాచ్. ఈ 16వ తారీఖున మా సినిమా ఊరు పేరు భైరవకొండ రిలీజ్ అవుతుందండి. సినిమా ఆల్రెడీ నిజమేనే చెప్తున్నాను ఈ పాటను ఎంత పెద్ద హిట్ ఇచ్చారు. దాని తర్వాత హమ్మ హమ్మ అని కూడా చాలా మంచి సక్సెస్ పాటను చేశారు, అందరి దగ్గరికి తీసుకెళ్లారు, ఎన్నో రీల్స్ చేశారు. మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ఆ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా ధైర్యంగా బలంగా ఉన్నాం. అందుకే ఒక 2 రోజుల ముందే ప్రీమియర్ చేయడానికి ధైర్యం చేసేస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే అనేది ఎప్పుడూ ఒక చిన్న సెలబ్రేటరీ డే కాబట్టి అందరూ బీచ్కే కాకుండా అలాగే మా సినిమా కూడా థియేటర్గా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి దర్శకుడు విఐ ఆనంద్ గారండి. ఇంతకుముందు నాతో టైగర్ అనే సినిమా చేశారు. దాని తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిస్కో రాజా, ఒక్క క్షణం. చాలా మంచి డైరెక్టరు. దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, ప్రేమ, యాక్షన్, ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్. ఈ సినిమాలో బ్రహ్మాజీ అన్నయ్య, వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష, ఇంకా చాలామంది, కావ్య తాపర్ ఇంకో హీరోయిన్ కూడా ఉంది, ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా హిట్స్ ఇచ్చాడు, చాలా హిట్ పాటలు ఇచ్చాడు. ఈ సినిమాతో మా అందరికీ కూడా యాజ్ ఎ టీమ్గా ఒక పెద్ద విజయాన్ని అందుకునే ఒక అవకాశం ఈ సినిమా మాకు ఉంటుందని. నాకైతే సో ఫార్ ఇన్ మై కెరియర్ నాకు ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్గానే ఎప్పుడూ ఆడియన్స్ చాలా తోడుకున్నారు. ఒక పరిస్థితిలో కూడా ఒక కొత్త కథనో, ఒక కొత్త ఎక్స్పీరియన్స్నో, అనుభూతినో ఇవాళని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి ఒక నమ్మకంతో ముందుకొచ్చారు. మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి చాలా గట్టిగా నిలబెట్టుకుంటాను అని నేను ఆశిస్తున్నాను. ఫిబ్రవరి 14న వాలెన్స్ డేను బహిష్కరించాలని కోరుతూ ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురువీధిలో ఉన్న ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు జనజాగరణ సమితి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడారు. జనజాగరణ సమితి స్వచ్ఛమైన ప్రేమకు, ప్రేమికులకు, ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకం కాదని, ప్రేమికుల రోజు పేరుతో జరిగే విచ్చలవిడితనానికి, నకిలీ ప్రేమికులకు, అమ్మాయిలపైన జరిగే హింసకు, మత్తు పదార్థాల వినియోగానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. రోమ్ దేశానికి చెందిన దేశద్రోహి సెయింట్ వ్యాలంటైన్ను ఉరితీసిన రోజును ప్రేమికుల రోజుగా జరుపుకోవాల్సిన గత్యంతరం మన దేశానికి లేదని ఆరోపించారు. భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి ప్రేమికుల రోజు అనే విదేశీ విషయ సంస్కృతిని ఎరగా వేసి విద్యార్థి యువతపైన బలవంతంగా రుద్దుతుందంటూ ఆవేదన వెల్లబుచ్చారు. మాట్లాడుతున్నాం. ఈవేళ జనజాగరణ సమితి వాళ్ళు మా కాలేజ్కి వచ్చి చాలా విషయాలు మాకు చెప్పారు. మనది కల్చర్ కానీ వాటి గురించి, ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే అనేది మన కల్చర్ కాదు, కానీ మనం ఇలాంటి వాటి గురించి పాటిస్తున్నాం. ఇలాంటి మన కల్చర్ కాని వాటి గురించి మనం ఎందుకు పాటించాలి అనే విషయం వాసు సార్ వాళ్ళు ఇంకా వేరే సార్ వచ్చి కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు యూత్ ఎలా అంటే మాకు తెలియక మేము తప్పు చేస్తాం, మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి మాకు కరెక్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చేస్తున్న పని మీ తల్లిదండ్రులకి చెప్తే, ఒకవేళ మీరు బాగా ఇష్టపడి వాళ్ళకి, మీ అన్నతమ్ములకి కానీ మీ అక్క చెల్లెలకి కానీ
అక్క నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇలా ఒకరితో తిరుగుతున్నాను, నేను చేసేది కరెక్టా కాదా అనేది మీరు ఎవరితోనైనా చెప్పి వాళ్ళు మీరు చేస్తుంది మంచిదేరా చెయ్యండి అని చెప్పగలిగారు అనుకోండి, మీరు చేస్తున్న పని చాలా మంచిది. అది కాదు నువ్వు చేస్తుంది మమ్మల్ని బాధపట్టేటట్టు ఉందిరా, మా గుండెల మీద నువ్వు తొంతున్నావురా, మిమ్మల్ని పుట్టించినందుకు మాకు ఇదా చేస్తున్నారు, అలాగని మీరు మీ తల్లిదండ్రులు మీతో అన్నారంటే మీకన్నా దరిద్రులు ఇంకోళ్ళు ఉండరు. తల్లిదండ్రులు బాధపెట్టి మీరు ఏటి సాధించలేరు. కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి, మీ తల్లిదండ్రులని హ్యాపీగా చూసుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. జనజాగరణ సమితి స్వచ్ఛమైన ప్రేమకు, ప్రేమికులకు, ప్రేమ పెళ్లిళ్లకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ప్రేమికుల రోజు పేరుతో జరిగేటువంటి అమ్మాయిలపైన హింసకు, నకిలీ ప్రేమికులకు, మత్తు పదార్థాలు వినియోగించడానికి పూర్తిగా వ్యతిరేకం. ఒకరోజు ప్రేమతో అమ్మాయిలపైన పెద్ద ఎత్తున హింసకు గురవుతున్నారు. భారతదేశంలో మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఈ ప్రేమికుల రోజు అనే విష సంస్కృతిని విద్యార్థి యువత పైన ఎరగా వేసి వారు పబ్బం గడుపుకుంటున్నారు. పాకిస్తాన్ నిజంగా మనం ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి. పాకిస్తాన్ అధికారికంగా వాలంటైన్ డేను నిషేధించింది. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా వాలంటైన్ డేను నిషేధించాలి. ఇటువంటి పనికిమాలిన విష సంస్కృతి కారణంగా వివాహాలకు పూర్తిగా విలువ లేకుండా పోతుంది. కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది. దేశాభివృద్ధిలో కీలక భాగమైనటువంటి విద్యార్థి యువత స్వచ్ఛందంగా వాలంటైన్ డేను బహిష్కరించి భారతీయ సంస్కృతిని కాపాడాలని జనజాగరణ సమితి విజ్ఞప్తి చేస్తుంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ నగర ట్రాఫిక్ నియంత్రణకు మరో ముందడుగు వేసిన పోలీస్ శాఖ. తీరలోని నూతన వాహనాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, నగర కమిషనర్లు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి డిమాండ్. వ్యాలంటైన్స్ ను బహిష్కరించాలని డిమాండ్ చేసిన జనజాగరణ సమితి. ప్రేమ పేరుతో విచ్చలవిడితనాన్ని వ్యతిరేకించాలంటూ పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.